మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మధు గారు, మొహరం పండుగ శుభాకాంక్షలు అన్న మీకు, మీ కుటుంబ సభ్యులకు. ఒక రకంగా చెప్తే మా ముస్లిం సమాజం మొహరం విషయంలో మేనవేషాలు లెక్క పెడుతుంది, చేయాలా వద్దా అని చెప్పి. కానీ నా హిందూ సోదరులు మాత్రం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. వారందరికీ నా శతకోటి వందనాలు. మీకు కూడా కామెడీ అయిపోయిందన్నా ఏం చేద్దాం, 1000 రూపాయలు పొరుడు పెట్టి ఇలాంటివి వీడియోస్ అన్నా. అది వచ్చి సరదాగా పెట్టిన కామెంట్ అది. ఇవాళ వచ్చి మార్కెట్లో మొత్తం డౌన్ అయ్యన్నా. 450 రూపాయలు టమాటాలు అమ్మారు. 200 రూపాయలు ఖర్చు వస్తే 250 రూపాయలు టమాటాకి రావాలి. అందరి వ్యాపారం కూడా ఇవాళ నష్టం వచ్చింది. అది ఒక సరదాగా పెట్టింది అంతే. దాన్ని మీరు సీరియస్గా తీసుకోండి, కామెడీగా తీసుకోండి అంతే. జూలై మొదటి వారంలో కోలార్ 600 రూపాయలు అమ్ముతుంది. అగ్రి కనెక్ట్. దేవుడు కరుణించాలి, తదాస్ దేవుడు దీవించాలి. జూలై మొదటి వారంలో కోలార్ 600 రూపాయలు అమ్ముతుంది. ప్రతి రైతుకు ధైర్యం చెప్పండి ఎన్టీఆర్ సోదర. టమోటా రైతు పరిస్థితి మారదు. 2026 మొత్తం దారుణమైన ధరలు, పెట్టుబడులు రావు. జూన్ జూలై మాత్రమే. ఆగస్టు మొదటి వారం తర్వాత ఎక్స్పోర్ట్ ఉండదు. ఎగుమతి జరగకపోతే అంతా మరో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్గా మారుతుంది. మొత్తం అయితే జూలై మొదటి వారంలో కోలార్ 600 అమ్ముతుందన్నారు. మళ్ళీ ఆయనే 2026 మొత్తం దారుణమైన ధరలు, పెట్టుబడులు రావు అని కామెంట్ పెట్టారు. ఏదేమైనా చూడాలి, కాలం నిలించాలి. అన్న రేట్లు ఎగబడే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? మా అన్న వెంకటగారు, ఏం లేదన్నా. అనంతపురం కూడా జూలై 10 అందుకుంటుంది అంటున్నారు. పెరిగినా కూడా పెద్దగా పెరగకపోవచ్చు, ఒక మోస్తరుగా పెరగవచ్చు అంతే. కాకపోతే దేవుడు కరుణించాలి. టమోటా యొక్క ముఖ చిత్రం ఒక్క రోజులో మారిపోతుంది. అలాంటి అద్భుతాలు ఏమైనా జరుగుతాయనేది మాత్రమే మనం చూడాలి. హైదరాబాదులో బాక్సు 1000 రూపాయలు 1200 అమ్మితాయి మన మదనపల్లిలో అంతా మోసం. హైదరాబాదులో బాక్స్ 1000 రూపాయలు 1200 ఫేక్ న్యూస్ ఇది. అందరూ 5 రూపాయలు అమ్మి 500 రూపాయలు అయినా ఏదో 1000 రూపాయలు అమ్మినట్టు ఈ బిల్డప్ ఏంటి బ్రో? అందరికి 1000 రూపాయలు అమ్మాలి, 5 రూపాయలు అమ్మితే ఈ బిల్డప్ ఏంటి బ్రో? అక్కడ అమ్మిందే 400 రూపాయలు బ్రో. బయట ఉత్తరాది రాష్ట్రాల్లో, ఇక్కడ ఎగుమతి ప్రాంతంలో ఈ ధరలు వెళ్ళడం ఇది సరదాగా పెట్టాను. టేక్ ఇట్ ఈజీ అన్నా. ఇలాంటివి ఎందుకు అన్నా పెడతారు? ఈరోజు మార్కెట్ 100 రూపీస్ డౌన్ అన్న నవీన్ కుమార్. ఇక్కడ 100 రూపాయలు డౌను, బయట 300 రూపాయలు డౌను. రైతులు మోసం చేస్తున్నారు అందరూ కలిసి. 1000 రూపాయలు పోయింది నిజం. పోరాడి దగ్గర కొనలేం. ఎందుకన్నా నువ్వు కూడా ఇలా అయిపోతున్నావు భాస్కర్ రెడ్డి గారు. అక్కడ సరదాగా సంభాషణ మాత్రమే అది. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, బయట అమ్మకాలు చాలా దారుణంగా ఉన్నాయన్న. ఈ మాత్రం ధరలు పెడతాయి ఎవరు ఊహించలేదు. దేవుడి దయ మంచి ధరలు వెళ్ళాయి. అయితే అది సరదాగా పెట్టిన క్యాప్షన్ మాత్రమే. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మదనపల్లి గురించి బ్యాడ్ కామెంట్ వచ్చింది. ఐఎమ్ సారీ బ్రో, నేను చదవదలుచుకోలేదు. వ్యాపారం మీ తర్వాత మీ తరానికి అవకాశం ఇవ్వకండి చాలు. సాంబశివ గారు, ప్రయత్నిస్తాను అన్న. రాయకోట డేట్ తప్పుగా ఉందా లేదా కరెక్ట్గానే ఉందా? చూస్తాను సోదరా. బాయ్. ఈరోజు మహారాష్ట్ర బయర్స్ ఎంపీఎల్కి వచ్చారా? అన్ని చోట్ల ఉన్నారన్న. మదనపల్లిలో కూడా ఇవాళ ఎక్స్పోర్ట్ క్వాలిటీలు 240, 250, 270 వెళ్ళాయన్న మదనపల్లిలో కూడా. అయితే అక్కడ అన్క్వాలిటీ కాయలు ఎక్కువ, క్వాలిటీ కాయలు తక్కువ. అతి తొందరలో రైతులు గేట్కి తాళం వేస్తారు పక్క. మొత్తం సిండికేట్. రెడ్డయ్య గారు, బహుశా ఈ సంవత్సరం అలాంటి పరిస్థితి వచ్చినా రావచ్చు. మా కలిగిరికి మార్కెట్కి డాష్ కాలం వచ్చింది. మదనపల్లి, కలకడకి, అంగలికి 100 రూపాయలు తోడా. కలికిరి ఓన్లీ కిరికిరి. ఇది బాగుందన్న. కలికిరి ఓన్లీ కిరికిరి. కళ్యాణదుర్గం స్టాక్ వస్తే రైతులు మునిగిపోవడం జరుగుతుంది. గంగరాజు గారు, చిన్న మండి సెటిల్మెంట్ రేట్ 390 రూపాయలు. తమిళనాడుకు 9, బాపట్లకి 3, గుంటూరుకు 5. చిన్న మంట మీకు సెటిల్మెంట్ ధరలు మరియు ఎగుమతి వివరాలు తెలియజేస్తూ రెడ్డయ్య గారు మీకు శతకోటి వందనాలు. నోవా కాంబో వరస్ట్ మందు. శ్రీలత పొలం గారు, దీనికి సంబంధించి ఇంకొక కామెంట్ ఉంది, అది చదివి తర్వాత వినిపిస్తాను మీకు. టెన్షన్ పడకండి, ఆగస్టు మంత్ లో రేట్స్ పక్కా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, గుడ్ మార్నింగ్ సైద్ బై, వెయిట్ అండ్ సీ జూలై మంత్ ఫ్యూచర్. దీనికి రామాంజు గారు, ఎన్విఎన్ గారు రిప్లై ఇచ్చారు. టమోటా రేట్ డిపెండింగ్ ఆన్ రైన్ ఆర్ క్లైమేట్.
నాట్ డిపెండింగ్ ఆన్ యూట్యూబర్స్ మీద టమోటా ధరలు ఆధారపడి లేదు. ఇది వాస్తవం, 100% నిజం. జూలైలో టమోటా రేట్స్ పైన యుఎస్ ప్రెసిడెంట్ పెట్రోల్ పంపు గాడి ప్రభావం పడుతుంది. బి మురళి గారు. ఇక అమర్నాథ్ రెడ్డి గారు, మీరు కూడా అన్నా మీ గురించి కాదు, యూట్యూబర్స్ టమోటా మార్కెట్లో రేట్ గురించి చెబితే బాగా ఉంటుంది. జూలైలో అమ్ముతాయని అంటున్నారు యూట్యూబర్స్. 2 acres వేస్తే వాళ్ళకు తెలుస్తుంది టమోటా కష్టం. మీ ఛానల్ ద్వారా మిగతా యూట్యూబర్స్ తెలియజేస్తున్నాను, దయవుంచి రేట్స్ అనాలిసిస్ వీడియోస్ చేయకండి ప్లీజ్. రైతుల్లా మాదిరి బ్రతకనివ్వండి. గోవిందరెడ్డి గారు, హాయ్ సయ్యద్ బ్రదర్, హిమాచల్ ప్రదేశ్లో హెవీ రెయిన్ లాస్ట్ డేస్, ఎనీ టమోటా క్రాప్ డ్యామేజ్? వర్షాల వల్ల పెద్ద టమోటా పంట నష్టం జరిగినట్లయితే మాత్రం సమాచారం లేదన్నా. నాకు తెలిసి అవి కూడా మోస్తరు వర్షాలే. హలో సయ్యద్ గారు, రైతులు కోపం వస్తుంది, బ్యాడ్ కామెంట్ పెడతా ఉంటారు, ఎందుకు వరుణదేవుడు కరుణించు, టమోటాలు అమ్మాలంటే నీ ప్రతాపం చూపించు. మా సయ్యద్ అన్న కామెంట్ ఫాస్ట్గా చదువుతాడు, ఆల్ ద బెస్ట్. కానీ ఎల్లీలో ప్రభావం వర్షం ఈసారి తక్కువ అంటున్నారు, చూద్దాం ఏం జరుగుతుందో. ఇక మరొక పరిశీలిస్తే ఇక ఫేక్ మెడికల్ గారు, తక్షణ నందక భూవరము వీటి గురించి నేను ప్రమోట్ చేస్తున్నానని, ప్రస్తుతం మేము నోవా కొమ్మ గురించి నేను ప్రమోట్ చేస్తున్నానని, నేను ఏదైనా ఎక్కడైనా తోటల దగ్గరికి వచ్చానా? లేదు. రైతుల దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నానా? లేదు. ఇంట్లో పెట్టి ఏమైనా వాటి గురించి అమ్ముతున్నానా? అది లేదు. మా అబ్బాయి చాలామంది యూట్యూబ్లో చేస్తున్న వ్యాపారం తోటల దగ్గర పెడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు, ఆ బాటలు పట్టుకుని తిరుగుతున్నారు. వాళ్ళందరినీ మీరు ఎవరు అడగడం లేదు, నన్ను మాత్రం ప్రశ్నిస్తున్నారు. సరే, దాని గురించి మాట్లాడదాం. టమోటా కాయలు పట్టి ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, డబ్బులు మిగులుతున్నాయి. నేను ఎక్స్పోర్ట్ చేయడం లేదన్నా, నేను వర్క్ చేస్తున్నాను సిఎంఎన్ కంపెనీలు. నువ్వు ప్రమోట్ చేసే తక్షణ అండ్ నోవో కాంబోలో ఏ టెక్నికల్స్ ఉన్నాయో, ఎందుకు పనిచేస్తావో ఒకసారి వీడియో చెయ్యి, తర్వాత ప్రమోట్ చేసుకో. నా నెంబర్ నేను వేయడం లేదు, టెక్నికల్స్ వాల్యూస్ నేను చెప్పడం లేదు, నెంబర్ మాత్రం పెట్టాను. ఆ నెంబర్ ఫోన్ చేసి కనుక్కోండి. మా అబ్బాయి అతను చెప్పింది నేను చిత్తుకోవాలండి, లేకపోతే మానేయండి. టోటల్ నేను తిరగడం లేదు, రైతులు ఇంటర్వ్యూలు చేయడం లేదు, ఫ్యాక్టరీల కాడికి వెళ్ళడం లేదు. కేవలం ఒక నెంబర్ మాత్రం వస్తుంది, నా నెంబర్ కాదు. నేను ఎవరితో కూడా మాట్లాడలేదు. కనీసం దాని పేరు పెట్టి నెంబర్ వేయాల్సిన ఇది కూడా నాకు లేదా? వాట్ ఈస్ దిస్? యూట్యూబ్ మొత్తం అన్ని లోకల్ మందులే, డబ్బు కాదు ముఖ్యం, సెల్ఫ్ రెస్పెక్ట్ మెయిన్. నువ్వు చేసే ప్రమోషన్ నిన్ను మింగేస్తుంది, జాగ్రత్త. నన్ను ఏది మింగదు, మింగలేదు, మింగబోదు. నేను ఊరు రైతు దగ్గర రావడం లేదు, ఇంటర్వ్యూలు చేయడం లేదు, వాడబడి పోస్ట్ చేయడం లేదు. కేవలం నెంబర్ పెడుతున్నాను అంతే. ఇష్టం ఉంటే ఆ నెంబర్ మీరు కాల్ చేయండి, లేదా మానేయండి. ఎక్కడన్నా ఏ రైతు దగ్గరన్నా బాటలు పట్టుకు వెళ్ళానా, ఇంటర్వ్యూ చేసానా? ఏం కామెంట్లు ఇవి? ఈయన తానా అంటే మరొక తన్నానా? కానీ సఖీ గారు ఒక మంచి కామెంట్ పెట్టారు. నాకు తెలిసి యూట్యూబర్స్లో ఏ ప్రొడక్షన్ ప్రమోట్ చెయ్యంది ఒక్కరే, హలో అనంతపురి సోదరి కవిత గారు. యూట్యూబ్ ఛానల్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. అందుకే ఆమె ఛానల్ని చాలామంది చూస్తున్నారు. ఆమె ఛానల్ చాలా జోరుగా పెడుతుంది. ఎందుకు చెప్పాలన్నా, బట్ మీరు అనేది మాత్రం వాస్తవము. ఆమె ఛానల్లో ఏ ప్రమోషన్ ఉండదు, నా ఛానల్లో కూడా ఉండదు. కేవలం ఫోన్ నెంబర్ మాత్రమే. దానికి ఇన్ని కామెంట్లు, నిన్ను మింగేస్తుంది, జాగ్రత్త. ఏంటి మా ఇంట్లో కొట్టుబెట్టానా నోవా కాంబో వాడమని చెప్పి? దేవుడా, ఇలా రోజుకి 50 రూపాయలు పెరిగి చింతబాస్ 500కి చేరాలి, అంతే చాలు స్వామి. శివశంకర్ గారు, భగవంతుడా మా అందరం మనం ఆలకించు. అన్నా నమస్కారం, నా విన్నపాన్ని గమనించు. మా గురంకొండ మార్కెట్ టమాటా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అంగళ్ళు ఈవినింగ్ రేట్ టాప్ రేట్ 620, గురంకొండ మార్కెట్ ఈవినింగ్ రేట్ 500. కానీ గురంకొండ మార్కెట్లో యూపీ, ఉత్తరప్రదేశ్ ఎక్స్పోర్ట్ చేసే క్వాలిటీలో ఆ దూరకాయలు, ఆ నాణ్యత టమాటాలు రావడం లేదు. మీరు గమనించాలి. అక్కడ కలర్ టమాటాలు ఎక్కువ, అందుకే గురంకొండ మార్కెట్లో ధరలు వెళ్ళడం లేదు. గురంకొండలకు సంబంధించిన వ్యాపారస్తులు ఇక్కడ వచ్చి అంగళ్ళు టమాటా కొనుగోలు చేస్తున్నారంటే అక్కడ టమాటాలు లేవని అర్థం. అన్నదాతలు గమనించగలరు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.